హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నా. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఈరోజైతే క్రిస్మస్ స్టార్ అయితే ఎట్లా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ చేస్తున్నా. ఇట్లాంటివి 5 కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా ట్రయాంగిల్ షేప్ లాగా మడత పెట్టుకోవాలి. షేప్లో మడత ఇట్లా సైడ్కి అన్ని సమానం ఉన్నట్టు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకున్నాక లైన్స్ పట్టుకోవాలి. ఇట్లా ఇట్లా గీతలు పట్టుకున్న లైన్స్ కట్ చేసుకోవాలి. ఈ లైన్స్ కట్ చేసుకోవాలి. అయితే ఇట్లా రావాలి ఫ్రెండ్స్. ఇట్లా వచ్చినాక గమ్మ తీసుకొని అతక పెట్టుకోవాలి. ఫస్ట్ ముంగటి సైడ్ అతక పెట్టుకోవాలి. వెనకాల అతక పెట్టుకోవాలి. అట్లా ఒకసారి ముంగట ఒకసారి వెనకాల అట్లా అతక పెట్టుకోవాలి. నేను చాలా కష్టపడి వీడియోస్ చూసినా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ముంగట వెనకాల మొత్తం అతక పెట్టుకోవాలి. వాల్ కట్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ కట్ పెట్టుకోవాలి స్టార్ లాగా. ఇట్లా మీరు క్రిస్మస్ ఎట్లా సెలబ్రేట్ చేసుకోరో కామెంట్ చేయండి.
ఎట్లా తయారు చేసిన స్టార్స్ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మంచిగా వేసుకోవచ్చు పేపర్. ఇంకా 2 కూడా వేసిన. ఇప్పుడు ఈ వులెన్స్ థ్రెడ్తో అయితే అట్లా హ్యాంగింగ్ లా తయారు చేస్తా. మీ ఇంట్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే థ్రెడ్ అతుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఇవి అతికించినాక ఆరిపోయినాక గోడకి అతికించి చూపిస్తా. ఎట్లుందో కామెంట్ చేయండి. అందరికి ముందుగా హ్యాపీ క్రిస్మస్. సో అయితే క్రిస్మస్ అయితే ఈరోజే 24కి, ఈరోజు 25కి సారీ, ఈరోజు అయితే క్రిస్మస్ కదా. సో అయితే వెరైటీకి ఏం చేయమంటే నాకు ఈ ఆలోచన వచ్చింది. సో అయితే అది చేయడం బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే విత్ అట్లనే క్రిస్మస్ కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అని చేస్తాం. దానికి కావాల్సినవి అయితే చూపిస్తారండి. ఇది వైట్ పేపర్ ఉంటుందా, వైట్ పేపర్ పీసెస్ పెట్టుకొని గమ్ తప్పించుకున్నా. 2 కావాలి, 2 కావాలి. ఒక చిన్నది ఉంటుంది అండ్ సమ్ లీవ్స్ కలర్ పేపర్తో వేసుకుంటాం, ఫ్లవర్ అండ్ ఇవైతే హ్యాపీ క్రిస్మస్ అని రాసి పెట్టుకున్నాం. హ్యాపీ క్రిస్మస్ అని రాసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఎట్లా వేసుకోవాలి A to Z ఫ్రెండ్స్. ఇప్పుడైతే హ్యాపీ అని అయితే పెట్టుకున్నా ఎత్తుకి. సో అయితే ఇప్పుడు స్టిక్ చేయాలి. స్టిక్ ఎట్లా చేయాలో నేను చూపిస్తా. ఫస్ట్ ఇట్లా తీసుకోవాలి. సో అయితే ఇప్పుడు గమ్ పెట్టినా రండి. ఇలా స్టిక్ చేయాలండి. ఇలా తిప్పి పెట్టుకుందాం. ఇవి ట్రయాంగిల్ షేప్లో అయితే తీసుకున్నా, ఎందుకంటే ట్రయాంగిల్ షేప్లో మనకి హ్యాపీ బర్త్డే కూడా కొంచెం ఒక్కొక్కసారి అట్లా వస్తాయి కదా. సో అందుకైతే ట్రయాంగిల్ అయితే పిక్ చేసుకున్నా. పెట్టేసి ఏ దూరం పి
నేనైతే మనకి చెంకి పెన్ దొరుకుతుంది షాప్లలో. ఆ చెంకి పెన్తో పేర్లు రాసి వైట్ పెన్తో కొన్ని పెయింట్ చేస్తా. చూడండి, ఇలా అతికియాలి. హ్యాపీ బాగుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేద్దాం కొద్దిసేపు. సో నేనైతే క్రిస్మస్ అని సెట్ చేసుకొని పెట్టుకున్నా. చూడండి, క్రిస్మస్. సో సి అయితే సరే, సి సేమ్ ప్రాసెస్ అయితే మళ్ళీ చేద్దాం. సి కొంచెం అయితే ఇన్స్పైరింగ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మేము తాడు సరిపోతుందో లేదో తెలియదు. సో అందుకైతే కొంచెం అంటే కొంచెం ఎక్కువ దూరమే పెట్టుకున్నా. ఆర్ ఐ మీకు మేము ఇది దేనికోసం చేస్తున్నామంటే వాల్ డెకరేషన్ చేస్తున్నాం. మేము వాల్ డెకరేట్ ఎట్లా అయిపోయిందో మొత్తం ఫినిష్ అయిపోయినాక లుక్ ఎట్లుందో షార్ట్ వీడియోలో పంపిస్తాం. షార్ట్ వీడియోలో చూపిస్తాం మొత్తం డెకరేట్ ఎట్లుందో, వాల్ డెకరేట్. ఓ మై గాడ్, కింద పడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఏ దగ్గరికి వచ్చినా లాస్ట్ 2 words దగ్గరికి అయితే వచ్చేస్తా. సో మొత్తం అయితే పెట్టేస్తా. ఇప్పుడు డెక్కర్ ఎట్లా వేసాను చూడండి. ఎక్కడ పోయింది అక్క చిన్నది. సో అయితే లాంగ్ ఉంది కాబట్టి నేను నాకు సీజర్ కావాలి ఇప్పుడు. సో అక్క పెట్టేస్తా. హ్యాపీ కావాలి ఇప్పుడు. హ్యాపీ ఇప్పుడు హ్యాపీ కూడా చూపిస్తా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఒకసారి చూపి. నేను ఏదైనా ఇల్లు తప్పు చేసి కామెంట్లో పెట్టండి, చూసుకుంటా. ఇప్పుడు డెకరేషన్ పక్కకి లీవ్ తీసుకుంటా. చూస్తారా లేదా చూస్తా. ఇలా పెట్టేస్తున్నా. ఇలా ఒక 2 lips అయితే పెడుతుందా ఇక్కడ. ఏం తాడో ఫ్రెండ్స్. హ్యాపీకి అయితే అతక పెట్టేసిన చూడండి. ఇప్పుడు క్రిస్మస్కి అతక పెట్టాలి. క్రిస్మస్కి వేరేలాగా అతక పెడుతున్నా చూడండి. సేమ్ ప్రాసెస్ అయితే ఇవి ఎట్లా అతక పెట్టినా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇట్లా ఉన్నాయా, వీటిని అయితే ఇట్లా ముంచాలి. ఇప్పుడు ఇట్లా జరిపి ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా పెట్టేస్తే గమ్ లేదు ఫ్రెండ్స్, గమ్ అతకాలి మంచిగా. ఇలా పెట్టాలి. ఇప్పుడు ఈ సైడ్ ఎట్లా వేయాలో చూపిస్తా. ఈ సైడ్ అయితే ఫ్లవర్స్ పెడతా. ఒకైతే సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫ్లవర్ ఇస్తా. ఫ్లవర్ ఇట్లా పెట్టాను. ఈ ఫ్లవర్ అయితే ఎట్లా కట్ చేసుకోవాలి అందరికీ తెలుసు. సో అయితే ఏం చూపించలేదు. గమ్ వచ్చేసి ఇలా చుట్టూ మొట్టులో తిప్పుతున్నాయి. ఇలా అతికించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ ఇట్లా పెట్టుకోండి. ఓ మై గాడ్. సో చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. సో ఇదైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి, మీరు అన్ని వీడియోస్కి 2, 3, 4, 5 ఏం బాగుంటుందండి. ఒక్క వీడియోకి 1000 likes, 1000 subscribers. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక్క వీడియోలో అయినా చెప్పానా 1000 likes అని.
ప్లీజ్ ఈ వీడియోకైనా 1000 చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో నాదైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్లవర్ ఎంత ముద్దగా ఉందో కదా. మీరు ఏ వీడియో పెట్టినా మేము చేస్తాం. మీరు ఏది పెట్టినా చేయమని కాదు ఫ్రెండ్స్, మీరు ఏదో ఒకటి పెట్టండి ఫ్రెండ్స్. మీరు పెడితే మేము చేస్తాం, మీరు పెట్టకపోతే మేము ఎట్లా చేస్తాం? మీరు పెట్టారంటే మాకు కూడా విసుకొచ్చేస్తుంది వీడియోలు చేసి చేసి. మీరు ఒకవేళ కామెంట్ పెట్టారనుకో ఆ రోజే 1కైనా 2కైనా 3కైనా చేస్తాం ఫ్రెండ్స్ వీడియో. అది షార్ట్ అయినా ఫుల్ అయినా. ప్రాంక్ అంటే ప్రాంక్ చేస్తాం, బయటికి పోతే బయటికి చేస్తాం. మీకు బయటికి పోయినది కావాలా, ప్రాంక్ కావాలా, ఎప్పుడు ఏడికి పోయినా కావాలి చెప్పండి. ఏ వీడియో కావాలో అవన్నీ పెడతాం. మీరు లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ గేమ్ అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి, ఆ గేమ్ మీకు ఆడి చూపిస్తాం. సో మేమైతే ఇది వాల్కి పెట్టి వాల్ డెకరేషన్ చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. షార్ట్ వీడియో కావాలంటే షార్ట్ వీడియోకి వెళ్ళి చూడండి. అది కూడా 5 minutes తర్వాత పెట్టడానికి లేట్ అవుతుంది. బాయ్ బాయ్. నేనైతే ఇది తయారు చేసిన ఫ్రెండ్స్ షార్ట్స్ ఎట్లుందో కామెంట్ చేయండి. నేనైతే హ్యాపీ క్రిస్మస్ అని అయితే తయారు చేసిన. ఎట్లుందో కామెంట్ చేయండి. మా వీడియోస్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఒక్కొక్క వీడియోకి 1000 likes, 1000 subscribers. పక్కన ఉన్న గంటను కొట్టండి. ఆ గంటను కొడితే మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో పేరు మాకు పెడితే మేము ఆ వీడియోని తీసి మీకు పెడతాం. మీరు ఏ వీడియో కావాలన్నా మాకు మెసేజ్ పెట్టండి, మా ద్వారా మీకు వస్తుంది వీడియో. మేము చాలా కష్టపడి చేతి నొప్పి లేచిన ఇవి చేసినాం. మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్క సో ఇవన్నీ చేయడానికైతే మాకైతే మేమైతే 12కి అయితే స్టార్ట్ చేసినాం. 12కి స్టార్ట్ చేసి అప్పుడు టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. 12కి స్టార్ట్ చేసి 3:30 వరకు ఇది చేస్తున్నాం మేము. ఇవన్నీ చేసేంత వరకు ఇంత టైం అయింది ఫ్రెండ్స్. అన్నం తినకుండా మీకోసం కష్టపడి చేసినా మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మేము శాంటా క్లాస్ చేస్తాం. ఆ శాంటా క్లాస్ కొంచెం ఖరాబ్ అయింది. సో దానికోసం అయితే ఆ శాంటా క్లాస్ అయితే చూపిస్తలేము. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మా తప్పుడు కూడా చేస్తాడంట.